మాదాపూర్ మిత్రులకు శుభవార్త. నమస్కారం, వెల్కమ్ టు రిషికేష్ వ్లాగ్స్. సో మనమైతే ఇప్పుడు ఎస్ఎస్ డ్రైవ్-ఇన్ అనే డ్రైవ్-ఇన్లో ఉన్నాం. ఇది మన మాదాపూర్ 100 ఫీట్ రోడ్ తాజా కిచెన్ నియర్ బై ఉంది ఏరియా అంతా. సో ఇదంతా చూసుకోవచ్చు, మంచి డ్రైవ్-ఇన్, మస్తు ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. మీకు బాక్స్ క్రికెట్ ఆడుకోవచ్చు, బాక్స్ క్రికెట్ కూడా ఉంది అండ్ ఇక్కడ మ్యాచెస్ కూడా అయితేనే ఉంటాయి. సో మనం ఇక్కడ ఈరోజు వచ్చింది అయితే నైవేద్య ప్యూర్ అథెంటిక్ అండ్ అఫోర్డబుల్ ఈ కాన్సెప్ట్ మీద నడిచే ఒక కిచెన్ని చూడడానికి వచ్చాం. చూడడానికి అనకన్నా సరే టేస్ట్ చేయడానికి కూడా అనలేదు, ఎందుకంటే నేను ఇక్కడ చాలాసార్లు తిన్నా. ఈ ఒక్క రెస్టారెంట్ అయితే నేను బల్లగుద్ది కళ్ళు మూసుకొని వెళ్ళి నా మీద నమ్మకం పెట్టుకొని ఆర్డర్ పెట్టుకోండి, దాని తర్వాత నాకు మెసేజ్ చేయండి అని చెప్పగలిగే నమ్మకం ఉంది. ఎందుకంటే గత వారం నుంచి నేను ఆర్డర్ పెట్టుకుంటున్నా. మనం ఇంట్లో ఎట్లయితే చేసుకుంటాము అంతే బేసిక్ మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ లాగానే ఉంటుంది, ఎట్లా ఓవర్ బోర్డ్ అవ్వలేదు. మెన్యూ కూడా క్రేజీ ఉంటుంది. ఆ మెన్యూలో కింద మెన్యూ ఉంది, బట్ మెన్యూలో అన్ని ఐటమ్స్ కూడా మనం టేస్ట్ చేసాం. జస్ట్ ఇప్పుడు మనకు వీడియో పర్పస్ కోసం మళ్ళీ వచ్చాం అంతే. సో ఈసారి మన రాము గారిని కూడా తీసుకొచ్చా. రాము హాయ్ చెప్పరా. మనవాడు ముసి నవ్వుతున్నాడు. సో మనకైతే ఇక్కడ మనం ఈరోజు ఒక వెజ్ థాలీ ట్రై చేద్దాం అండ్ కాంబినేషనల్ రైసెస్ ఒక 3-4 రైస్ ఐటమ్స్ వచ్చేస్తాయి, అన్ని టేస్ట్ చేద్దాం. నేను 3-4 డేస్ నుంచి చెప్తున్నా, నేను కళ్ళు మూసుకొని వచ్చేసి తినేయండి అని చెప్తే అసలు రాము అంతా కూడా టేస్ట్ చేపిద్దాం. అంతే, అన్న కూడా ఉన్నారు, అన్నతో కూడా మాట్లాడిద్దాం అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంది, ఏమేమి ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయని. లెట్స్ డైవ్ ఇన్. సో హియర్ వీఆర్ స్టార్టింగ్ విత్ సాంబార్ రైస్. మంచిగా జీడిపప్పులు వేసి ఇచ్చాడు అన్న, నెయ్యి వేసి జీడిపప్పులు వేసి. బ్యాలెన్స్డ్ ఉంది, సట్టులు ఉంది, మంచిగా టెంపుల్లో తిన్నట్టు ఉంటుంది. మీరు ఒకవేళ ఎవరికైనా తీసుకెళ్ళి ప్రసాదం ఇచ్చిన నమ్మేస్తారు, అంత బాగుంది. అండ్ నెక్స్ట్ హియర్ విత్ జీడిపప్పు పులిహోర. ఇక్కడ ఎందులోనే జీడిపప్పులు వేస్తారు, దట్స్ ద బిగ్ యూఎస్పీ గైస్. మంచిగా మెంతులు, మిరియాలు, ఫ్లేవర్ గట్టిగా తగులుతుంది, అదిరిపోయింది. సో ఇవి అప్పడాలు చాలా మెరుగు మనకు తెలుసు. సో విల్ స్టార్ట్ విత్ రైస్. సో రైస్లో కొంచెం విల్ స్టార్ట్ విత్ పప్పు, ఇక టమాటో పికిల్ ఫర్ సైడ్. థింగ్ ఏంటంటే గైస్, హోమ్లీ ఉంటుంది ఫుడ్. మీకు ఎట్లా అంటే ఎప్పటికప్పుడు చేస్తారు, ముందే చేసి పెట్టరు, ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఎంత తిన్నా, డైలీ ఆర్డర్ పెట్టుకున్నా హెల్త్ ఇష్యూస్ అయితే లావు, అదైతే నాది గ్యారంటీ. వారం నుంచి పెట్టుకొని తింటున్నా కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. లేకుంటే నార్మల్గా బ్లాగ్ తీసింటే అరే బాగుంది అది ఇది అని చెప్తున్నా కాబట్టి వారం నుంచి తిన్నా కాబట్టి చెప్తున్నా అదైతే. అండ్ దెన్ వీ హ్యావ్ అవర్ ఆలూ ఫ్రై, మంచిగా క్రిస్పీగా ఇట్లా మొత్తం కొబ్బరి కారంతో చేసి ఆలూ ఫ్రై. ఇది కూడా ట్రై చేద్దాం అంటే ఫస్ట్ టైం అనుకుంటారు, తిందాం. ఎందుకంటే నేను చాలాసార్లు తిన్నా. మనోడు ఎన్ఆర్ఐ రిటర్న్ అనమాట, అందుకే స్పూన్ వాడుతున్నాడు. బద్ధకం బ్రో, అందుకే స్పూన్ వాడుతున్నా. సో ఆలూ ఫ్రై పప్పు. అంటే ఇప్పుడు వీడు ఫేస్ చూపేయట్లే అనేసి మీరు అందరూ ఒక క్వశ్చన్ రావచ్చు. వాడు కొంచెం ప్రెస్టీజ్ ఇష్యూస్ వచ్చినాయి, మొహం అందంగా తయారైంది అందుకని. ఏం లేదండి, జుట్టు మొత్తం ఎలా పడితే అలా పడుతుంది, అందుకే ఫేస్ చూపించట్లేదు. సో ఈసారికి మేనేజ్ చేసుకొని మా హీరో చూపించట్లేదు. ఆలూ ఫ్రై వాజ్ బాంబ్. కారం ఉంది, ఆనియన్ మధ్యలో వెళ్ళిపోయి పల్లీలు తగులుకుంటూ చాలా బాగుంది. సటిల్ ఉంది ఫ్లేవర్ కూడా, మరి ఓవర్ స్పైస్ అవ్వలేదు. నెక్స్ట్ ఐటమ్ వుడ్ బి అవర్ దొండకాయ మసాలా, గుత్తి దొండకాయ మసాలా. వంకాయ అనుకున్న దూరం చూసి చాలా బాగుంది. చూడండి ఎంత లైక్ గ్రేవీ చూడండి ఎంత రిచ్గా ఉందో. ఇది ట్రై చేద్దాం. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడం ఈ కర్రీ అయితే ఇక్కడ. సో నాకు కూడా సర్ప్రైజింగే. పుల్లా ఉంది, లైక్ మన గుత్తి వంకాయ ఫ్లేవర్ లాగా లేదు, చాలా డిఫరెంట్ ఉంది. నువ్వులు గసగసాలు వేసారేమో తెలియదు కానీ లైక్ సేమ్ మనం ఇంట్లో చేసుకుంటే గ్రేవీ ఎట్లా ఉంటుంది, మరి మనం పన్నీర్ బటర్ మసాలా గ్రేవీ కాకుండా ఇంట్లో చేసుకుంటాం కదా మంచిగా నీట్గా, అట్లా ఉంది టేస్ట్ అయితే. దిస్ వన్ ఇస్ అ సాలిడ్ థింగ్. సో విల్ ట్రై విత్ రసం ఆల్సో స్లైడ్గా. రసం నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం. లాస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నేను రసం ఎందుకో తినలేదు, మర్చిపోయానో ఏదో. సో విల్ ట్రై విత్ రసం, చిన్న బైట్. రసం కూడా వేడి ఉంది, లైక్ టమాటో చారు అంటాం కదా, ఇంట్లో చేసుకుంటాం కదా, లిటరల్లీ ఇంట్లో చేసుకున్న ఫుడ్డే అండి. మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మీకు ఎవరికైనా ఫ్రెండ్స్కి తీసుకెళ్ళి మా ఇంట్లో నుంచి చేసుకొచ్చారు, ఈరోజు బాక్స్ తీసుకొచ్చా అన్నా సరే నమ్మేస్తారు, అంతా కరెక్ట్గా ఉంటుంది. సింపుల్, సటిల్ ఎట్ ఫ్లేవర్ఫుల్. పెరుగు కూడా నేను రివ్యూ అయితే ఇవ్వలేను. దీని తర్వాత మనం పూర్ణాలు అండ్ సొరకాయ అప్పాలు ఉన్నాయి. సో సొరకాయ అప్పాలకు గైస్ ఇక్కడ మనకు పెరుగు మామిడికాయ ఇస్తారు. పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఇట్ ఫ్రమ్ కోర్ తెలంగాణ, యూ పీపుల్ నో ఇట్. ఇది మనం సొరకాయ అప్పాలు కారపప్పాలు చేసుకుంటాం కదా, పెరుగు మామిడికాయతోనే తింటాం మనం ఇంట్లో. సో మాకు ఇంట్లో కూడా నాకు పర్సనల్గా పెరుగు మామిడికాయ అలవాటు. ఇక్కడ పెరుగు మామిడికాయతో పాటు ఉంది, సర్వ్ చేస్తున్నారు. అండ్ పూర్ణం బుర్రలు విత్ నెయ్యి మంచిగా. సో ఇవి కూడా టేస్ట్ చేద్దాం. మీల్స్ అయిపోయాయి కదా, ఇటువైపు వెళ్ళిపోదాం. డన్. సో క్రిస్పీ సాఫ్ట్ సొరకాయ అప్పాలు, మిరియాల గుడిలో ఎగబడి తింటుండే కారపప్పలు సొరకాయ అప్పాలు. సో యా పెరుగు మామిడికాయ
గైస్ లిటరల్లీ గైస్ ఎక్కడ నేను ఏ హోటల్ కూడా పెరుగు మామిడికాయ చూడలేదు ఈ మధ్య మా ఊర్లోనే చూడలేదు, మా ఊరు హోటల్లోనే లేదు, ఇంట్లో తప్ప ఎక్కడ దొరకదు. చూద్దాం. ఎక్స్ప్రెషన్ చూపిరా పర్లేదు. ఓకే సేమ్ ఇంట్లో తిన్నట్లే ఉంది, ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఇది లైక్ ఇంట్లో కారపప్పాలు చేసుకుంటాం కదా నార్మల్గా, తెలంగాణలో చాలా చోట్ల చేసుకుంటారు సొరకాయ అప్పాలు, సేమ్ అదే ఫ్లేవర్, ఎటువంటి లిటరల్లీ ఎటువంటి డిఫరెన్స్ లేదు, చాలా బాగుంది. అండ్ పూర్ణం గుడ్లు ఉత్సవం నెయ్యి అంటే మీరు అనుకోవచ్చు వీడు బ్లాగింగ్కి వచ్చాడు కదా అందుకే నెయ్యి ఇచ్చారేమో, లేదు ఇక్కడ ప్రతిసారి ఇస్తారు, లైక్ ఎవ్రీ వాళ్ళు ప్రతిసారి ఇస్తారు. నేను ఆర్డర్ పెట్టుకున్న ప్రతిసారి కూడా పూర్ణంపూర్లో ఆర్డర్ పెట్టుకున్న ప్రతిసారి నెయ్యి వస్తుంది, క్వాంటిటీ అంతే ఉంటుంది, క్వాంటిటీ కూడా ఇంతే ఇస్తాడు అన్న. సో యా చూపించరా పూర్ణంపూర్లు బ్లాస్ట్ కాదు ఇంకా వేరే 5 రూపాయలు కదా. సో దీని తర్వాత మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ రైస్ ఐటమ్స్ ఉన్నాయి. సో దిస్ ఆవకాయ ఫ్రైడ్ రైస్, టమాటో రైస్ అండ్ గోంగూర రైస్. సో ఇవి చాలా స్పెషల్ అనమాట ఇక్కడ. దీని గురించి రాము మాట్లాడతాడు. ఓవర్ టు రాము. నౌ కమింగ్ టు రైస్, ఇది టమాటో రైస్ అండ్ దిస్ ఇస్ గోంగూర రైస్, ఇది ఆవకాయ ఫ్రైడ్ రైస్. సో కమింగ్ టు టమాటో రైస్, లెట్స్ టేస్ట్ ఇట్. మ్యాడ్ ఉంది, లైక్ బేసికల్గా మనం ఇంట్లో వేసుకుంటాం కదా లవంగా, బిర్యానీ ఆకు ఎక్సెట్రా వేసుకొని చేసుకున్నాం, సేమ్ యాజ్ ఎథెనిక్ లైక్ హౌ వి మేక్ ఇట్ అండ్ హోమ్. చాలా బాగుంది. అండ్ ఓవర్ టు రైతా. బేసిక్గా నేను తినను పెరుగు, రైతా వాడు తింటున్నా. సెట్ బాగుంది, లైక్ సేమ్ చెప్పా కదా యాజ్ వీ ప్రిపేర్ ఎట్ హోమ్, సేమ్ అలానే ఉంది టేస్ట్. కమింగ్ టు గోంగూర రైస్, అండ్ గోంగూర రైస్ కూడా మనం స్పెషల్ మెన్షన్. బేసిక్గా మనం పచ్చడి వేసి అలా చేస్తారు బయట, కానీ వీళ్ళు అలా కాదు. పేస్ట్ ఏదైతుందో గోంగూర పేస్ట్, పచ్చడి చేయకముందు ఆ పేస్ట్ తీసుకొని రైస్లో వేస్ట్ చేస్తారు. చూడడానికి కూడా కలర్ చూస్తే మీకు అర్థమవుతుంది, మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది మనం పచ్చడి అది చేసుకుంటే. సో ఈ కలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మనకి ఇంకా ఉల్లిపాయ ఎక్సెట్రా లెట్స్ ట్రై ఇట్. బాగుంది. సో గోంగూర రైస్ దగ్గరికి రావాలి అంటే లైక్ ఇప్పుడు మన మామూలుగా గోంగూర పచ్చడి టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకోలేము యాక్చువల్గా. అండ్ ఇప్పుడు ఇది గోంగూర ఫ్రైడ్ రైస్ కాదు, వేరే పేరు చెప్పించిన వాళ్ళు నమ్మేస్తారు. సో ఇట్స్ రియలీ గుడ్. కమింగ్ టు ఆవకాయ ఫ్రైడ్ రైస్. సో బేసికలీ మనం ఎక్కడైనా కానీ ఆవకాయ ముద్దపప్పు ఎక్సెట్రా, ముద్దపప్పు ఆవకాయ అదే ట్రై చేస్తాం. అండ్ ఇది ఆవకాయ ఫ్రైడ్ రైస్ అంట, ఎప్పుడు చూడలేదు అండ్ వినలేదు. లెట్స్ ట్రై ఇట్. నైస్. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఆవకాయ రైస్ తీసుకొని ప్యాన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వేసి లైక్ ఇట్లా వేయించినట్టు చేసి వేశారు. అండ్ మనకి ఇక్కడ బద్ద కూడా ఇచ్చారు, నేను తినను పర్లేదు. పల్లీలు ఎక్సెట్రా ప్రతి ఒక్క స్పైస్ కానీ లైక్ ఇప్పుడు నార్మల్ తెలంగాణ పీపుల్ స్పైస్ ఎట్లే ఉంటుందో టంగ్, ఐ మీన్ వాళ్ళ టేస్ట్ బడ్స్ సరిపోద్ది వాళ్ళకి, మరీ ఎక్కువ అవ్వదు మరీ తక్కువ అవ్వదు. సో ఇట్స్ గుడ్. కమింగ్ టు ప్రైస్, బేసికల్గా అయితే 500 grams 90 rupees అండి. సో ఇంకా మేము ఇట్లా వీడియో తీయాలి కాబట్టి వాళ్ళు మనకి ఇట్లా బాక్సెస్లో వేసి ఇచ్చారు రాయితా ఎక్సెట్రా అన్నీ కూడా. సో బేసికల్గా అయితే మీరు 90 rupees తీసుకొని 500 grams ఇస్తారు మీకు. ఓకే, ఒక మనిషికి ఈజీగా సరిపోద్ది అది. లైక్ అది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, కరెక్ట్. లైక్ ఇంకా ఇట్స్ పర్ఫెక్ట్ మీల్ అంటారు కదా, బాన్ యాపిటైట్. సో ఇప్పుడు ఎండలో నురగలు కక్కుతున్న మజ్జిగ, మసాలా మజ్జిగ. సో ఇదైతే మనకు కొత్తిమీర, అల్లం, ఇంకా పచ్చిమిర్చి వీటన్నిటితో చేస్తారు, కరివేపాకుతో. సో విల్ హ్యావ్ ఏ బ్లాస్ట్ నౌ. ట్రై చేద్దాం ఎట్లుంటుందో. బాగుంది కదా. మరీ ఇట్లా ఆకులో పసరు వేసి చేస్తారు కదా మజ్జిగ, అట్లా కాదు. మరీ అంతా ప్లెయిన్గా కూడా లేదు, కరెక్ట్గా ఉంది. లైక్ సాల్ట్ అవన్నీ కూడా, సాల్ట్ కానీ స్పైస్ కానీ కరెక్ట్గా ఉంది. ఎండకి 2 తాగేస్తే మనకు లంచ్ కూడా అవసరం లేదు, అంత బాగుంది ఇదైతే. సో ఇక్కడికి వస్తే ఇది కూడా మస్ట్ ట్రై అండి. నేను లాస్ట్ టైం బటర్ మిల్క్ ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోలేదు. సో దిస్ వన్ ఇస్ లైక్ క్రేజీ బాగుంది. లస్సీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. అండ్ స్వీట్లో వచ్చేసి గులాబ్ జామున్ ఉంది, పూర్ణం బూర్లు ఉన్నాయి. సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో అసలు ఇవన్నీ చేశారు కదా, అసలు వాళ్ళతో మాట్లాడదాం మనం, ఎలా చేశారు, ఏమేమి ఉంటాయి మొత్తం మీద అయితే తెలుసుకుందాం. అక్క హాయ్, మీ పేరు? శివాని. శివాని.
అక్క అయితే ఇందాక చూసిండే మొత్తం బిజీ ఉన్నారు కదా, ఇప్పుడు లైక్ ఇన్ని ఆర్డర్లు వచ్చినా సరే మీరు అన్ని ఎప్పటికప్పుడు చేస్తారు. ఇందాక ఒక టమాటా రైస్ వచ్చింది, అది అవుతుందో లేదో 5 నిమిషాలకు ఒకటి వచ్చింది. ఆ రెండు ఒకేసారి చేసుకోవచ్చు కదా, 2-3 ఆర్డర్లు ఒకేసారి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎందుకు చేస్తున్నట్లు? చేయడం మాకు ఇష్టం ఉండదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ ఉంటుందండి, ఎప్పటికప్పుడు చేసేస్తుంటాం. టైం పట్టినా పర్వాలేదు కానీ ఫ్రెష్గానే చేస్తాం అప్పటికప్పుడు. సేమ్ మనకు ఇంట్లో చేసుకున్నట్టు ఇంట్లో చేసుకున్నట్లనే నాకు గుర్తొచ్చింది. ఈ కారపప్పాలు అదే మన సొరకాయ అప్పాలు ఉన్నాయి కదా, అవి దానికి మనకు సైడ్కి ఒకటి ఇచ్చిండే కదా, అందులో ఏమేమి వేసిర్రు అంటే అందరికి తెలవాలి. నాకు తెలుసు ఏమేస్తారో, బట్ మన వ్యూవర్స్కి తెలవాలని అంతే. ఏమేమి వేస్తారు అక్క అందులో ఆ చట్నీలో దానికి మనకి ఇచ్చిందని? అందులో అయితే ఆవకాయ పేస్ట్ ఒకటి, ఆవకాయ పచ్చడి ఒకటి, ఆవకాయ పచ్చడి ఒకటి, పెరుగు ఒకటి, కొంచెం వెన్న వేస్తామంటే అందుకే అది కొంచెం క్రీమీగా ఉండే చేసేసి దానికి ఇది కాంబినేషన్ అని పెట్టాం. ఓకే. ఇంకొకటి కాంబినేషన్ ఇవి మనకు మసాలాలు ఉంటాయి కదా, నార్మల్ గరం మసాలాలని, అల్లం వెల్లిపాయ పేస్ట్ అని, ఆ పేస్ట్ అని, ఈ పేస్ట్ అని చాలా ఉంటాయి కదా, మనకు అవన్నీ కూడా వాడతాం. మనకు ఏం కనిపించలేదు నేను కిచెన్లో కూడా, ఏం వాడమా మనం? ఎట్లా మరి? అలాంటివి అయితే ఏం వాడమండి. ఒకవేళ అల్లం వెల్లు పేస్ట్ వాడినా ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే వాడతారు. ఇట్లా మసాలా ఫుడ్ ఇట్లా మన గొంతులో మంట వచ్చేలాంటివి అయితే ఏం లేవు. గరం మసాలాలు అవన్నీ అయితే ఏం వాడమండి. ఓన్లీ ఎల్లిపాయ, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ లాంటివి అయితే 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ, కొంచెం ఇంట్లో వేసుకున్నాడు, వేరే ఏం వేసుకోకుండా నార్మల్గా. ఇంకా ఇది ఎండాకాలం కదా, ఇది బటర్ మిల్క్ గురించి అడుగుదాం అనుకున్నా. అది బటర్ మిల్క్ కూడా మంచిగా కలర్గా, ఎట్లా అంటే మనకు గ్రీన్ కలర్లో అన్ని మంచిగా ఫ్లేవర్ తగులుతుంది. దాంట్లో ఏంటక్క స్పెషల్? దాంట్లో అయితే కొంచెం అల్లం, కొత్తిమీర, కల్లమాకు, ఇంకా కొంచెం సాల్ట్, అంతే. మంచి పెరుగు అండి. మంచి పెరుగు. మనం పెరుగు ఏది వాడతాం అక్క? హోల్ ఫ్యాట్ వాడతాం అనుకుంటా కదా. సో గైస్ ఇక్కడ మనకు నందిని పెరుగు లాంటివి వాడరు, హోల్ ఫ్యాట్ వాడతారు. సో అది థిక్గా ఉంటుంది, కొంచెం మనకు ఎట్లా అంటే ఇంకా తగులుతున్నట్టు ఉంటుంది నాలుకకి, మరి ఇట్లా పల్చగా కాకుండా లైట్గా సాల్ట్ వేసి మిక్సీ పెట్టేస్తారు. రైట్. ఇంకొకటి అక్క, ఇది మనకు ఇక్కడ స్పెషల్ ఇది జామున్ ఉంది కదా, ఇది మనకు బయట తిన్న ఎంటీఆర్ జామున్లు ఆ పొడితో చేసే జామున్ లాగా లేవు. ఇవి దేంతో చేస్తారు మనకు ఈ జామున్లు? పన్నీర్తో ఏమైనా చేస్తారా లేకుంటే? మనం మొత్తం న్యాచురల్ అండి, కొవ్వతో చేస్తామండి. పన్నీర్తో కూడా కోవానే మొత్తం కోవాతో చేసి మనకు షుగర్ సిరప్లో ముంచి ఇస్తారు. ఇది ఇవ్వడమే. సో నేను ఫస్ట్ ఉండి రేట్ చూసి ఏంది ఇంత చిన్నగా ఉన్నాయి అనుకున్నా, బట్ అది తిన్నాక అర్థమైంది, అరే ఇది ఏదో మనకు పాలకోవా చేసినట్టుండే అని. మీరు అది పౌడర్ మొత్తానికే వాడరా అక్క? ఉత్తి కోవాతోనే, ప్లెయిన్ కోవాతోనే? ఓ సూపర్ అక్క. అంటే మీరు ఇక్కడ ఎన్ని రోజులు నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇంకా 2 మంత్స్ అవుతుంది. అదే అన్నాడు అక్క దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి, ఫుడ్ మీద ప్యాషన్తో చేస్తుందని. సేమ్ మా ఇంట్లో చేసినట్లే ఉంది అక్క, ఫుడ్ అయితే చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ. సరే అండి, థ్యాంక్ యూ. అసలు ఈ కిచెన్ ఎందుకు పెట్టారు, అసలు ఎన్ని రోజుల నుంచి ఉంది, దీని అన్నిటి గురించి ఓనర్తో అయితే మాట్లాడాం, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.